ప్రకృతిని ఆరాధించడమనే సాంప్రదాయాన్ని భారతీయులు పురాణ కాలం నుంచి అనుసరిస్తున్నారు. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహించాడు. ఈ పంచమి రోజున నాగులను పూజించి పుట్టలో పాలు పోస్తారు. గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. సర్పపూజతో రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. పవిత్రమైన ఈ రోజున సర్పసూత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప దోషాలు, నాగదోషాలు తొలగిపోతాయి. నాగుల పంచమి గరుడ పంచమిగాను ప్రసిద్ధి చెందింది. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను గరుడ పంచమిగాను జరుపుకుంటారని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు. నాగపంచమి రోజున కొందరు నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు. ఈ రోజున మట్టి తవ్వడం, చెట్లను నరకడం చేయకూడదని పెద్దలు సూచిస్తారు. కశ్యప ప్రజాపతి, ఆయన భార్యలు వినుత, కద్రువల సంతానమే గరుత్మంతుడు, నాగులు. శ్రావణ పంచమి రోజే వినుతకు గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. కాబట్టి నాగపంచమి, గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు. అలాగే గరుత్మంతుడు లాంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని స్త్రీలు గరుడ పంచమి వ్రతం చేస్తారు. అయితే ఈ వ్రతం కేవలం సోదరులున్న స్త్రీలు మాత్రమే చేయాలనే నియమం ఉంది. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.